చాముండి క్రౌంచ పట్టణే అష్టాదశ శక్తిపీఠాలలో 4వది మైసూర్లోని చాముండేశ్వరీదేవి ఆలయం. త్రికరణ శుద్ధిగా ఈ తల్లిని మొక్కుకున్న ప్రతి మొక్కును అతి శీఘ్రంగా నెరవేరుస్తుంది. శత్రుభయం ఉండదు, విరోధులు మిత్రులవుతారు. పెను విపత్తు లాంటి ఆపదలు, కష్టాలు, కన్నీళ్లు అమ్మవారు తన కొనగోటితో తీసివేస్తుందట. ఇంతటి మహిమగల మహాశక్తి అయినందువలన భారతదేశం నలుమూలల నుంచి వచ్చి అమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఇష్టకామ్యాలు తీర్చుకుంటారు. చాముండేశ్వరి దేవిని కర్ణాటక ప్రజలు నాదదేవి అని పిలుస్తారు. వారు అమ్మవారిని తమ రాష్ట్ర దేవతగా భావిస్తారు. సాధారణంగా ఎంతోమంది మహమ్మదీయ ప్రభువులు హిందూ ఆలయాలను ధ్వంసం చేశారని, కొల్లగొట్టారని ఇలా ఎన్నో కథలు వింటూ ఉంటాం. కానీ ఈ ఆలయం విషయంలో మాత్రం దానికి భిన్నంగా జరిగింది. మహమ్మదీయ ప్రభువులు ఈ ఆలయాన్ని కొల్లగొట్టడం కాదు కదా, దానికి ఎన్నో కానుకలు సమర్పించి ఆలయ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయ విశిష్టతల్లో అది కూడా ఒకటి. అదే మైసూర్ చాముండి ఆలయం. అష్టాదశ శక్తిపీఠాలలో 4వది చాముండేశ్వరి శక్తిపీఠం. కర్ణాటకలోని మైసూర్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3489 అడుగుల ఎత్తులో ఉన్న చాముండి కొండ పైభాగంలో ఉంది ఈ శక్తిపీఠం. దీనిని క్రౌంచ పీఠం అని కూడా పిలుస్తారు. ఇక్కడ సతీదేవి తల వెంట్రుకలు పడ్డాయని కొన్ని కథనాలు చెబుతుంటే, అమ్మవారి దివ్యాభరణాలు పడ్డాయని మరికొన్ని కథనాలు చెబుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో 3వ అతిపెద్ద నగరం మైసూరు. బెంగుళూరుకు నైరుతి దిశగా సుమారు 146 కిలోమీటర్ల దూరంలో మైసూరు ఉంటుంది. మైసూరు చాముండీదేవి అనగానే వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది మహిషాసురుడు. మహిషాసురుణ్ణి సంహరించిన అమ్మవారు ఇక్కడ చాముండీదేవిగా కొలువు తీరిందని పురాణ కథనాలు. అసలు మైసూరు అన్న పదం మహిషూరు అనే పదం నుంచి వచ్చిందని కూడా చెబుతారు. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు మహిషాసురుడి రాజ్యం, మహిషుడి ఊరు. అందుకే అతడు పాలించిన ఊరిని మహిషపురం అని, మహిషూరు అని పిలిచేవారని, అదే తరువాతి కాలంలో మైసూర్గా మారిందని చెప్తారు. చాముండి శక్తిపీఠం స్థల పురాణం విషయానికి వస్తే, పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు కఠోరమైన తపస్సు చేత బ్రహ్మదేవుడి దగ్గర అనేక వరాలు సంపాదించుకున్నాడు. తనకు ఎవరి చేతుల్లోనూ మరణం లేకుండా వరాన్ని కోరుకున్నాడు. కానీ మరణం లేకుండా ఉండడం సాధ్యం కాదన్నాడు బ్రహ్మదేవుడు. మహిషాసురుడు స్త్రీని అబలగా భావించి, తనలాంటి వీరుణ్ణి ఏ స్త్రీ కూడా ఏమీ చెయ్యలేదని భావించి, ఒక్క స్త్రీ తప్ప ఇతరుల చేతిలో మరణం లేని వరాన్ని అడిగాడు, పొందాడు కూడా. పురుషుల చేతిలో తనకు మరణం లేకుండా వరం సంపాదించుకున్నాడు. కాబట్టి స్త్రీలెవ్వరూ తనలాంటి వీరుణ్ణి సంహరించలేరు. కాబట్టి ఇక తనకు మరణమే ఉండదన్న గర్వంతో చెలరేగిపోయాడు మహిషుడు. ఆ వర గర్వంతో సకల లోకాలను పీడించసాగాడు. చివరకు ఇంద్రుని జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమించాడు. దాంతో భయభ్రాంతులైన సకల లోకవాసులు త్రిమూర్తులను వేడుకున్నారు. దుష్టపాలనతో ప్రజాకంటకుడుగా మారిన మహిషాసురుణ్ణి సంహరించడానికి జగన్మాత చాముండేశ్వరిగా అవతారం దాల్చి రాక్షస సంహారం చేసింది. రాక్షస సంహారానంతరం చాముండేశ్వరి మాత మహిషాసుర మర్దినిగా ఖ్యాతి పొందింది. 18 చేతులతో, ప్రతి చేతిలో ఒక ఆయుధంతో ఆ తల్లి దర్శనమిస్తుంది. ముందుగా చండ ముండ అనే రాక్షసులను సంహరించిన తరువాత మహిషాసురుణ్ణి వధించి మహిషాసుర మర్దినిగా సకల లోకవాసుల కీర్తనలను అందుకుంటూ చాముండి కొండ మీద కొలువు తీరింది. ఈ శక్తిమాతను దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు వెంటనే నెరవేరడమే కాదు, సకల సంపదలు, వ్యాపారాభివృద్ధి, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుంది అని నమ్మకం. కర్ణాటక రాష్ట్రంలో మైసూర్లో మైసూర్ ప్యాలెస్కి 13 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3489 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై ఉంది ఈ చాముండి శక్తిపీఠం. ఈ శక్తిపీఠాన్నే క్రౌంచ పీఠం అని కూడా పిలుస్తారు. చాముండేశ్వరీదేవి కొలువు తీరిన ఆ కొండనే చాముండి కొండ అని కూడా పిలుస్తారు.
పురాణ కాలంలో చాముండి పర్వతాన్ని మహాబలాద్రి పర్వతమని, మహాబలగిరి అని కూడా పిలిచేవారు. ఈ శక్తిపీఠంలో అమ్మవారు దుష్ట సంహారిణిగా, మంగళదాయినిగా, జగన్మాతగా, చాముండేశ్వరిగా కొలువు తీరింది. ఇక్కడి అమ్మవారిని పూజించడం వలన ఆశించిన రంగంలో విజయం చేకూరుతుందని చెబుతారు. 7 అంతస్తులుగా ఉన్న ఆలయ గోపురంలో ప్రతి గోపురంపై ఒక చాముండేశ్వరి శిల్పం దర్శనమిస్తుంది. దేవాలయ ప్రాంగణంలో ఒక పెద్ద రావి చెట్టు ఉంటుంది. ఈ రావి చెట్టుకే భక్తులు కుంకుమ పూజలు చేస్తారు. ఆలయం చుట్టూ విశాలమైన ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో హొయసల పాలకులు నిర్మించారని, దేవాలయ గోపురాన్ని 17వ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. ఈ ఆలయం విషయంలో ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం చెప్పుకోవాలి. సాధారణంగా మహమ్మదీయ పాలకులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారని, కొల్లగొట్టారని మనం చారిత్రక కథనాల్లో చదువుకున్నాం. కానీ ఈ ఆలయ విషయంలో మాత్రం దానికి భిన్నమైన కథనాలు వింటూ ఉంటాం. అవేంటంటే 1761-82 మధ్యకాలంలో మైసూర్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం పాలకుడు హైదర్ అలీ చాముండేశ్వరి అమ్మవారికి చాలా ఆభరణాలు, వస్త్రాలు సమర్పించారు. ఈ సంప్రదాయాన్ని ఆయన కుమారుడైన టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించి అమ్మవారికి అనేక ఆభరణాలు సమకూర్చడంతో పాటు ఆలయ అభివృద్ధికి కూడా పాటుపడ్డారని చెబుతారు. 1659 వరకు అతి తక్కువ సదుపాయాలున్న ఈ దేవాలయాన్ని ఆ తరువాతి కాలంలో మైసూర్ను పాలించిన దొడ్డ దేవరాజ ఒడయార్ అభివృద్ధి చేశారు. క్రమంగా మైసూర్ రాజవంశస్థుల కులదేవతగా, మైసూర్కు నాదదేవత అంటే గ్రామదేవతగా చాముండీదేవి నిత్య పూజలు అందుకుంటోంది. మైసూర్ చాముండేశ్వరీదేవి అనగానే వెంటనే జ్ఞాపకం వచ్చేది దసరా వైభవం. దసరా ఉత్సవాలకు మైసూర్ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మైసూర్ రాజవంశస్థులు, ప్రభుత్వం ఈ కార్యక్రమాలను నభూతో న భవిష్యత్ అన్నట్టుగా నిర్వహిస్తారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో, వినూత్నమైన కార్యక్రమాలతో వైభవానికి పరాకాష్ఠగా ఉంటాయి మైసూర్ దసరా ఉత్సవాలు. స్వయంగా అమ్మవారికి మైసూర్ రాజులే ఆభరణాలు తీసుకొస్తారు. నవరాత్రులలో వెలకట్టలేని ఆభరణాలతో అలంకరించబడిన అమ్మవారిని చూడడానికి 2 కాదు 1000 కళ్ళైనా సరిపోవు అంటారు. మైసూర్ మహారాజు వంశస్థులతో పాటు ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. చాముండీదేవికి ధరింపచేసే ఆభరణాలలో కొన్ని రాజవంశీయులు తమ వద్దే ఉంచుకుని వాటిని దసరా సందర్భంలో మాత్రం దేవస్థానానికి సమర్పిస్తూ రావడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. నవరాత్రి 7వ రోజున చాముండీదేవి ఆలయానికి సకల ఆభరణాలు తీసుకురావడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి నుండి అన్ని ఆభరణాలను దేవికి అలంకరిస్తారు. దసరా పండుగ ముగిసిన కొద్ది రోజులకు మళ్ళీ ఆభరణాలను ఖజానాకు తరలిస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆ ఆభరణాలు మూల విరాట్ విగ్రహానికి అలంకరించరు. మూల విగ్రహానికి డాలు, కవచం లాంటి నిత్యం అలంకరించే ఆభరణాలు మాత్రం ఉంటాయి. విశేషమైన ఆభరణాలను మాత్రం ఉత్సవ విగ్రహానికి అలంకరిస్తారు. అందువలన భక్తులకు ఈ విశేష ఆభరణాలతో అలంకరించబడిన అమ్మవారి శోభను చూసే అదృష్టం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. సంవత్సరానికి ఒకసారి సర్వాలంకార భూషితమైన చాముండమ్మను చూడడం ఒక అదృష్టంగా భావిస్తారు భక్తులు. చాముండేశ్వరీదేవికి సమర్పించిన ఆభరణాల ఖరీదు ఎంత అనేది నిర్ధారించడం ఇప్పటికీ ఎవరికీ సాధ్యం కాలేదట. అమ్మవారి ఆభరణాలలో పచ్చలహారం ఒక్కదాని ఖరీదే మైసూర్ నగరాన్ని 2 సార్లు వేలం వేస్తే ఎంత డబ్బు వస్తుందో అంతకంటే ఎక్కువ ఉంటుంది అని చెప్తారు. అమ్మవారి ఆభరణాలన్నిటి విలువ దేవుడెరుగు. అందులో ఒక్కొక్క రాయి ఖరీదే లక్షలలో ఉంటుందని అంచనా. అమ్మవారి తల మీదున్న చామరాజు ముడి అంటే కిరీటం, కంఠాభరణాలు, కర్ణపత్రాలతో పతకాలు, హారం, 28 మణులను పొదికిన కంఠి, జడపిన్నులు, జడబిళ్ళ, వజ్ర ఖచ్చితమైన త్రిశూలం, పాశుపతాస్త్రం, నాగాస్త్రం, కవచం, ఘంటాహస్త కవచం, కలశం, ఢమరుకాస్త్రం, ఖడ్గహస్తం ఇలా వివిధ ఆభరణాలతో సర్వాంగ శోభితంగా చాముండీదేవి అలరారుతుంది. ఖజానా నుండి ఆభరణాలను తీసుకురావడం మొదలు
వాటిని దేవికి అలంకరించే వరకు ఆ ఆభరణాలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ పర్యవేక్షిస్తుంటారు. పోలీసులు, అర్చకులు, రాజకుటుంబీకులు, ప్రభుత్వ అధికారుల సమక్షంలో పెట్టెను తెరిచి అమ్మవారికి అలంకరణ చేస్తారు. కులదేవత చాముండీదేవి సకల ఆభరణాలను మైసూర్ మహారాజులే ఇస్తూ వచ్చారు. ముమ్మడి కృష్ణరాజు ఒడయార్ చాముండీదేవికి పరమ భక్తుడు. కులదేవత ప్రీత్యర్థం నవరత్నాల పేరుతో 9 సార్లు సేవలు చేసేవారట. నక్షత్రమాలిక అనే విశేషమైన ఆభరణంతో అమ్మవారిని అలంకరించేవారు. దసరా పండుగలలో చాముండి అమ్మవారికి చండీ హోమం, వెండి రథోత్సవాలు యథావిధిగా కొనసాగుతాయి. ఇక చాముండేశ్వరి ఆలయానికి వెళ్లే మార్గంలోనే మహిషాసురుని విగ్రహం కూడా చూడొచ్చు. ఒక చేతిలో కత్తితో, మరో చేతిలో పడగ విప్పిన పాముతో ఉంటాడు మహిషాసురుడు. ఇక దేవాలయ మెట్ల మార్గంలో ఈ దేవాలయానికి సమీపంలోనే నల్లరాతితో మలచబడిన అతిపెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తాడు. 16 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు కలిగిన నల్లటి గ్రానైట్తో చెక్కిన నంది విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఈ నంది దేశంలోనే అతిపెద్ద నంది విగ్రహాల్లో 3వది. చాముండేశ్వరి ఆలయానికి ఎలా వెళ్లాలో చూద్దాం. చాముండేశ్వరి ఆలయం మైసూర్ నుండి 12 కిలోమీటర్లు, బెంగుళూరు నుండి 154 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మైసూర్లో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ 2 కూడా ఉన్నాయి. మైసూర్ నుండి చాముండి కొండకు చేరుకోవడానికి సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయి. మైసూర్ నుండి ట్యాక్సీని కూడా అద్దెకు తీసుకుని చాముండి హిల్స్కు చేరుకోవచ్చు. విమాన, రైలు మార్గాల ద్వారా మైసూర్కు చేరుకోవచ్చు. ఇక్కడికి బెంగుళూరు నుండి కూడా రవాణా సౌకర్యాలు చక్కగా ఉన్నాయి. బెంగుళూరు, హైదరాబాద్, తిరుపతి, చెన్నై, మంగళూరు ప్రాంతాల నుంచి మైసూర్కు ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. మైసూర్లో బస చేసి చాముండి కొండకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని మళ్ళీ మైసూర్కు చేరుకోవడం మంచిది. ఇవి 4వ శక్తిపీఠం చాముండేశ్వరీదేవి ఆలయ విశేషాలు. మరో చక్కటి ఆధ్యాత్మిక అంశంతో మళ్ళీ మీ ముందొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.